మిత్రులారా, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ విషయంలో సుప్రీంకోర్టు అత్యుత్సాహం చూపించి బీజేపీ నాయకులపైన కేంద్ర ప్రభుత్వంపైన లేనిపోని అడ్డగోలు ప్రశ్నలన్నీ కూడా వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అందుకు ఏం చేసిందంటే, మీరు సుప్రీంకోర్టుని మీరు ధిక్కరిస్తారా, న్యాయమూర్తులు మీరు అవమానిస్తారా అని చెప్పి మాట్లాడినారు. దీనికి సమాధానంగా బీజేపీ నాయకుడు అయినటువంటి అమిత్ మాల్వియా గారు గత ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ మాట్లాడినటువంటి ఒక వీడియోని ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ ప్రసంగంలో ఇందిరాగాంధీ మాట్లాడుతా, రాజకీయ ప్రపంచంలో ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏం తెలుసు, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలను సుప్రీంకోర్టు ఎలా అడ్డుకుంటుంది, అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎవరు అంతం చేయాలనుకుంటున్నారు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించగలుగుతాడా, అలాంటప్పుడు ఇంక ఈ చట్టాలు ఎందుకు, లేకపోతే మమ్మల్ని ప్రజలు ఎన్నుకోవడం ఎందుకు, ఇవన్నీ చెప్పి మాట్లాడింది. మరి బీజేపీ నాయకులు మీరు ప్రశ్నిస్తారే, మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా ఈ మాటలే కదా మాట్లాడినారు. ఈరోజు వీళ్ళు చేసిన తప్పు అయితే ఆ రోజు ఆమె చేసింది కూడా తప్పే. మరి ఆ రోజు ఆమె తప్పు చేసిందని చెప్పి ఒప్పుకోగలుగుతారా?